హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో గెన్సుగడ్డలతోటి ఒక మంచి స్వీట్ ఐటెం గెన్సుగడ్డ అచ్చుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీటిని గెన్సుగడ్డలతోటి ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా సాఫ్ట్గా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. వీటిని తింటుంటే కేక్ తింటున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంత సాఫ్ట్గా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గెన్సుగడ్డలు ఉడికించుకోవాలి. మా సైడ్ అయితే వీటిని గెన్సుగడ్డలు అంటాము. కొన్ని సైడ్లు చిలగడ దుంపలని కూడా అంటారు. గెన్సుగడ్డలు ఉడికించుకునే ముందు వీటిని 5 to 10 minutes వాటర్లో నానబెట్టుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి. వీటిని నేను ముందుగానే వాష్ చేసుకొని పెట్టాను. ఇవి పెద్ద గెన్సుగడ్డలు కాబట్టి నేను కట్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. ఒకవేళ చిన్న చిన్నవి అయితే మనం డైరెక్ట్గానే ఉడికించుకోవచ్చు. వీటిని వాటర్ లేకుండా ఉడికించుకున్నట్లయితే మనం 2-3 days వరకు స్టోర్ చేసుకొని తినచ్చు. పాత రోజుల్లో మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు తంపడేసి ఉడికించేవాళ్ళు కదా, ఆ ప్రాసెస్లోనే ఉంటుంది. అలా స్టవ్ మీద ఎలా ఉడికించుకోవాలో ఇప్పుడు చూద్దాము. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకోవడం ఎలాగో చూద్దాము. మన ఇంట్లో ఇలా అల్యూమినియం ప్లేట్ ఏదైనా ఉంటే తీసుకొని స్టవ్ని వెలిగించుకొని స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ముందుగా ఈ ప్లేట్ని స్టవ్ పైన పెట్టి మనం ఎందులో అయితే గెన్సుగడ్డలు ఉడికించుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెను ప్లేట్ పైన పెట్టుకొని అందులో గెన్సుగడ్డలను అరేంజ్ చేసేసుకొని మూత పెట్టేసేయాలి. ఈ మూత పైన ఏదైనా వెయిట్ ఉంటే వెయిట్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఒక గిన్నెలో వాటర్ని పోసుకొని దీనిపైన పెట్టేస్తే సరిపోతుంది. వీటిని ఉడికించుకునేటప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి మనకి 20 to 30 minutes పడుతుందండి. ఇలా వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకోవడం వల్ల మనం వీటిని 2-3 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా ఉడికించుకోవడం వల్ల గెన్సుగడ్డలు చాలా స్వీట్గా కూడా ఉంటాయి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇవి చల్లారేలోపు స్టవ్ మీద మరో ప్యాన్లో 1.5 కప్పు దాకా బియ్యం వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవి చల్లారేలోపు ఒక గిన్నెలోకి 1 కప్పు దాకా బెల్లం తీసుకొని 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని నాననివ్వాలి. ఈ బెల్లం అనేది మనం తీసుకున్న గెన్సుగడ్డల స్వీట్నెస్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుందండి. ఒకవేళ గెన్సుగడ్డలు బాగా స్వీట్గా ఉన్నాయి అంటే 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. లేదు కాస్త స్వీట్ తగ్గింది అంటే మరో 1/2 కప్ కానీ 1/4 కప్పు కానీ బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బియ్యంని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ కంటే కొంచెం ముందుగా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం ముందుగా తీసేసుకుంటే సరిపోతుంది. నేను ఈ బియ్యంని 2 సార్లుగా మిక్సీలో వేసుకున్నాను. ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ముందుగా మనం ఉడికించుకున్న గెన్సుగడ్డల్ని పీల్ చేసి స్మాష్ చేసి ఇందులోనే వేసుకోవాలి. ఇవి చేత్తో కానీ లేదంటే స్మాషర్ ఉంటే స్మాషర్తో అయినా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి గెన్సుగడ్డలు స్మాష్ చేసి వేసుకున్నాం కదా, ఇదంతా కూడా మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్న తర్వాత పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా ఉంటే మనకు నచ్చే షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 4 మౌల్డ్స్ తీసుకున్నానండి. వీటికి స్టార్టింగ్లో నెయ్యితోటి కొంచెం గ్రీస్ చేసేసుకుంటే మనం పిండి పెట్టి మనకు నచ్చిన షేప్స్ని ప్రిపేర్ చేసుకోవటమే. నెయ్యితోటి అన్నిటిని గ్రీస్ చేసేసుకున్న తర్వాత పిండిని ఇందులో పెట్టుకొని పైన నుంచి నొక్కామంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలానే మరొకటి ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా పిండిని అందులో ఫిక్స్ చేసుకుని ఇలా పైన నుంచి నొక్కారంటే ఈజీగా షేప్ వచ్చేస్తుంది. మనం పిండిని కలుపుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే షేప్స్ కరెక్ట్గా వస్తాయి. పిండి మరీ లూజ్గా ఉంటే షేప్ అవుట్ అయిపోతాయి. పిండి మరి కాస్త గట్టిగా ఉంది అంటే పొడి పొడిగా వచ్చేస్తాయి. అందువల్ల ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టీమ్ చేసుకోవడం కోసం కుక్కర్లో వాటర్ని పోసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెట్టుకునే ప్లేట్లకి నెయ్యితోటి గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అంటుకుపోకుండా ఉంటాయి.
ఇప్పుడు మూత తీసి గ్రీస్ చేసుకున్న ఈ ప్లేట్ని ఇందులో ఫిక్స్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అచ్చుల్ని ఇందులో అరేంజ్ చేసుకోవాలి. మిగిలినవి మరో ప్లేట్లో ఇదే విధంగా నెయ్యితోటి గ్రీస్ చేసుకొని ఇవి అరేంజ్ చేసేసుకొని మూత పెట్టి 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. వీటిని మామూలుగా మనం ఇడ్లీ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఇదే విధంగా ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసేసుకొని ఇవన్నీ అరేంజ్ చేసేసుకొని 15 to 20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్ అయ్యాక ఉడికాయో లేదో చూద్దాము. చూడండి, అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఈ గెన్సుగడ్డ అచ్చుల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా అంటే కూడా ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.